ఓకే సార్. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రంగా విఫలమవుతున్నదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసేది. కానీ 40 రోజులైనా ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదు. కౌలు గుర్తింపు కార్డుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటుంటే వాళ్ళ ఆశలు నిరాశలు అవుతూ ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుండి ఖరీఫ్ ప్రారంభమవుతూ ఉంది. ఇప్పుడు కౌలు గుర్తింపు కార్డులు ఇస్తేనే వాళ్ళు పంట రుణాలు తెచ్చుకునే దానికోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే మన సబ్సిడీ విత్తనాలు పొందడానికి, పచ్చి రొట్టె విత్తనాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. సూక్ష్మ పోషకాలను కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పంట రుణాలు తెచ్చుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు కూడా వర్తింపు చేస్తామని అన్నారు. ఎలా వర్తింపు చేస్తారు? గత సంవత్సరం ఇచ్చిన కార్డులు కాల పరిమితి అయిపోయింది. ఈ సంవత్సరం గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. మరి కౌలు రైతులు కూడా ఇస్తామంటే బ్రహ్మలు గొలిపి మభ్యపెట్టి పరిపాలన చేయడానికి మంత్రి గారు మాట్లాడుతున్నట్టు తప్ప వాస్తవంగా భూమి లేని కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధి స్పష్టంగా కనపడతలేదు. అంతేకాకుండా పంట రుణాలు ఖరీఫ్లో వ్యవసాయం చేయాలంటే పంట రుణాలు ముందుకు రావాలి. పంట రుణాలు ఇవ్వాలంటే కార్డులు కావాలి. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా ఇవ్వాలి. అంతేకాకుండా ఒక్కసారి కౌలు గుర్తింపు కార్డు పొందితే ఏ ఇతర పత్రాలు అడగకుండా పంట రుణాలు ఇవ్వాలి. కానీ ఈరోజు బ్యాంకులు కొర్రీలు పెట్టి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వట్లేదు. మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే. కౌలు వ్యవసాయం ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలో జరుగుతూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కౌలు రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఆదేశాలు జారీ చేసి భూ యజమాని ప్రమేయం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. భూమి లేని ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు అందించాలి. అదేవిధంగా పంట రుణాలతో పాటు విత్తన సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా అందించి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.